ఆ రోజు ఆమెకు ప్రసాదాదిత్యుడే కాదు, మా రెడ్డి వర్గానికి చెందిన గన్నారెడ్డి కూడా మద్దతుగా నిలవడమే కాక ఆమెకు ఎదురు తిరిగిన ఎంతోమంది సామంతులను అణిచివేసి ఆమె సుపరిపాలనకు బాటలు వేశాడు. ఇది సత్యం కాదని చెప్పగలరా ప్రోలయ భూపతి అని మరొక రెడ్డి వర్గానికి చెందిన సామంతుడు అన్నాడు. దానికి ప్రోలయ, నేను చెబుతున్నది అదే. ఎప్పుడైతే ప్రజలకు ఏదవసరమో వారు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించి ఎవరైతే వారికి బాసటగా నిలుస్తారో వారిది ఏ కులం ఏ మతమని ప్రజలు ఆలోచించకుండా వారి గుండెల్లో పెట్టుకుంటారు. ప్రజాదరణ పొందిన నాయకులు ఖచ్చితంగా ప్రభువుల ఆదరణ కూడా పొందుతారు. ప్రసాదాదిత్య గన్నారెడ్డిల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే కారణం ఆ వీరులకు ప్రజల్లో ఉన్న ఆదరణే కాదు అని మీరు అనగలరా అన్నాడు. ఆ మాటకు అక్కడున్న సామంత నాయకులు బదులు చెప్పలేకపోయారు. కాబట్టి సోదరులారా, ఇప్పుడు ప్రజలు అనేక కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వారి సమస్యలు తీరి మళ్లీ ఈ రాజ్యంలో సుపరిపాలన రావాలంటే ఆ తురుష్కుల సైన్యం నుండి రాజ్యానికి విముక్తి కలిగించాలి. తురుష్కులను ఎదురించాలంటే మనందరం ఒక్కటి కావాలి. ఇప్పుడు చెప్పండి, మేమైదుగురం మీరు 100 అంటారా, లేక మనమందరం 105 అందామా? చెప్పండి. వయం పంచతే శతమా వయం పంచాధికం శతమా అని ప్రోలయ గట్టిగా అడిగేసరికి అక్కడ ఉన్న నాయకులందరూ వయం పంచాధికం శతం అన్నారు. వయం పంచాధికం శతం అని అందరూ పదే పదే పలికారు. అది చూసి సామాన్య ప్రజానీకం కూడా అదే సంస్కృత వాక్యం తారకమంత్రంలా పఠించారు. సోదరులారా, మీ సైన్య బలగాలను రేకపల్లికి తీసుకుని రండి. ఇక్కడ నుండినే తురుష్కులపై మన తిరుగుబాటు మొదలవుతుంది అని ప్రోలయ అనగానే అందరూ అందుకు అంగీకరించి సైన్య సమేతంగా తిరిగి రావడానికి వారి వారి సంస్థానాల వైపు వెళ్లారు. అద్దంకి వేమారెడ్డి మాత్రం ప్రోలయ ముందుకు వచ్చి ఈ త్రిలింగ రాజ్యం ఇక ఎప్పటికీ ఆ తురుష్కులకు పాదాక్రాంతమై బానిసలా బ్రతుకు ఎదురు ఈదాల్సిందే అని అనుకుంటున్న ఈ తరుణంలో నాయంకరులను అందరినీ ఒక్కటి చేయడానికి నువ్వు చూపించిన చొరవ అనన్య సామాన్యం ప్రోలయ. ఎంత కాదన్నా ఈ త్రిలింగ దేశం తురుష్కుల అన్యాక్రాంతమవడానికి మా రెడ్డి వర్గం పాత్ర కొంతైనా ఉంది. ఈరోజు మొదలు మా రెడ్డి సామాజిక వర్గం తరపున ఆ తురుష్కులను ఈ త్రిలింగ దేశం నుండి తరిమి తరిమి కొట్టే వరకు నేను నీకు బద్ధుడనై విశ్వాసపాత్రుడినై ఉంటానని ప్రమాణం చేస్తున్నా. మీరు చెప్పిన వాక్యమే నాకు తారకమంత్రం. వయం పంచాధికం శతం. మరొక 2 రోజుల్లో నా సైన్యబలంతో మీ ముందుంటాను, సెలవు ఇవ్వండి అని అన్నాడు. అది విని ప్రోలయ వేమారెడ్డిని కౌగిలించుకొని భుజం తట్టి వెళ్ళిరమ్మని పంపించాడు. అందరూ వెళ్ళిపోయాక అన్నయ్యమాత్య ప్రోలయ పక్కనే నిలబడి, తురుష్కులు అనే విపత్తును చూసి పుట్టుకొచ్చిన ఈ తాత్కాలిక ఐకమత్యం వీరందరిలో కలకాలముంటుందంటావా ప్రోలయ అని అడిగాడు. దానికి ప్రోలయ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి శూన్యంలోకి చూస్తూ, ముందు ఈ తురుష్కుల గండం గడవనీయండి. మహామంత్రి అన్నయ్యగారు తరువాత ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు. అన్నయ్యమాత్యుడు నిట్టూర్చి నెమ్మదిగా అటునుంచి కదిలి వెళ్లాడు. ప్రోలయ మాత్రం అక్కడే నిలబడున్న అన్నయ్యమాత్యుడు చెప్పిన దాని గురించి, ఈ నాయంకరుల ఐకమత్యం కలకాలం ఉంటుందా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి చాలాసేపు ఉండిపోయాడు. ఆ మరుసటి రోజు ప్రోలయ అలా చికిత్స పొందుతున్న వారిని చూస్తూ నడిచి వెళ్తుండగా వయం పంచాధికం శతం అని అతడు చెప్పిన మాటలే ఎవరో వెనుక పలుకుతుంటే ఎవరా అని ప్రోలయ వెనక్కి చూశాడు. అక్కడ కనబడిన ప్రతాప్ను చిరునవ్వుతో పలకరించి, ఏమిటి ప్రతాప్, గాయం నొప్పి ఎలా ఉంది అని అతడి భుజాన్ని సున్నితంగా తడిమి చూశాడు ప్రోలయ. నొప్పి తగ్గింది ప్రభు, మరొక 7-8 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాను అన్నాడు ప్రతాప్. మంచిది, సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది సరే, ఆ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు ప్రోలయ. నిన్నటి వరకు నా జీవితంలో ఏం చేయాలనే స్పష్టత లేదు. నిన్న మీ ప్రసంగం విన్న తర్వాత నేను మీ దగ్గర సైనికుడిగా చేరాలని నిశ్చయించుకున్నాను అని ప్రతాప్ అన్నాడు. దానికి ప్రోలయ ఒక చిన్న నవ్వు నవ్వి, సైనికులంటే ఎప్పుడూ యుద్ధాలు, గొడవలు, రక్తపాతం ఇలాంటివే ఉంటాయి. అలాంటి వృత్తి నీకెందుకు కాని మరొకటేదైనా ఎంచుకోలేకపోయావా అన్నాడు. దానికి ప్రతాప్ కాస్త చిన్నబుచ్చుకుని, మీరు ఆ రోజు మమ్మల్ని తరుముకొస్తున్న వారిని యుద్ధం చేసి చంపకుండా
రక్తపాతం సృష్టించకుండా ఉండుంటే మేము ఈ రోజు ఇలా ప్రాణాలతో ఉండేవాళ్లమా ప్రభూ? మనం చేస్తున్న యుద్ధం ధర్మం కోసమా అధర్మం కోసమా అనేది ముఖ్యం. ధర్మరక్షణ కోసం, శిష్టరక్షణ కోసం యుద్ధం, రక్తపాతం తప్పు కాదని నా ఉద్దేశం ప్రభూ. గత రాత్రి అన్నయ్యమాత్యుడు వారు చేస్తున్న అరాచకాల గురించి చెబుతూ ఉంటే నా రక్తం మరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో మన ధర్మరక్షణ కోసం మీరు చేయబోతున్న యుద్ధంలో నేను భాగస్వామినవడానికి మీ సైన్యంలో చేరాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. ప్రతాప్ చెప్పిన మాటలకు సంతోషపడిన ప్రోలయ, ముందు గాయం పూర్తిగా తగ్గని, తప్పక నిన్ను నా సైన్యంలో చేర్చుకుంటాను అని చెప్పాడు. దానికి సంతోషపడిన ప్రతాప్ ఆ క్షణం నుండి ప్రోలయ వెంట నడవటం మొదలుపెట్టాడు. ప్రోలయ ఎటు వెళితే అటు ప్రతాప్ ప్రోలయ తోకలా ఉండేవాడు. అలా వెళుతూ ప్రోలయ తన సేనాధిపతి ప్రతాపుడికి ప్రతాప్ని పరిచయం చేశాడు. సేనాధిపతిది, సైనికుడిది ఒకే పేరుంటే ఒక ప్రతాప్ని పిలిచినప్పుడు మరొకరు పలకడమో లేక ఇద్దరూ పలకడమో జరుగుతూ ఉంటే, ఇలా కాదని ప్రోలయ చిన్న ప్రతాపుడికి ఈ విషయం చెప్పి, ఇక ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు నీ పేరు ప్రోలయ నాయక అని పెడదామనుకుంటున్నాను. నువ్వేమంటావు ప్రతాప్ అని అడిగాడు. ప్రభు, మీ పేరు నాకు పెట్టడం నాకు సంతోషమే, కాని ఇదే సమస్యే మీ పేరుతో వస్తే ఎలా అని ప్రతాప్ అనడంతో, నన్ను కింది స్థాయి అధికారులైతే ప్రభు అని సంబోధిస్తారు, సాటి సామంత నాయంకరులైతే ప్రోలభూపతి అంటారు, అదే నాకు దగ్గరివారైతే ప్రోలానీడు అంటారు, కాని నన్ను ప్రోలయ నాయక అని పేరు పెట్టి పిలిచేవారు ఉండరు, కాబట్టి ఆ సమస్య ఉండదులే అన్నాడు ప్రోలానీడు. భలే భలే సోదరా, పెద్ద కాపలాదారుడికి చిన్న కాపలాదారు, ప్రతాప్కి మంచి పేరు పెట్టావు అన్నాడు కాపయ్య నాయకుడు. కాపయ్య నాయకుడు ప్రోలయ భూపతి చిన్నాన్న కొడుకు. దాయాదులే అయినా వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ప్రోలానీడుకి కాపానీడు ఎప్పుడూ కుడిభుజంలా మెలుగుతూ ఉంటాడు. బహుశా ప్రోలానీడు వారసుడిగా అతడే ఉంటాడేమో. కాపయ్య అలా అనడంతో, ప్రోలయ అంటే కాపలాదారనా అర్థం ప్రభు అని కాపయ్యను అడిగాడు ప్రోలయ నాయకుడు. అవును, పంట ఏపుగా పెరిగాక కోతకు సిద్ధంగా ఉన్న కాలంలో పంటలకు చీడపీడలు రాకుండా కాపాడేందుకు పూజించే శివుడి అంశగల దేవుడి పేరే ప్రోలరాజు. ఆ పేరు మీద మా అన్నయ్యకు ప్రోలానీడు అని పేరు పెట్టారు. మా పెదనాన్న పోచినాయకుడు గారు అని ప్రోలయ నాయకుడికి చెప్పాడు. అది విని ప్రోలానీడు చిరునవ్వు నవ్వి పక్కకు వెళ్ళాడు. కాపయ్య ఆయన వెంట నడిచాడు. ప్రోలయ అంటే ఏదో పాతకాలపు పేరనుకున్నాను. ఎంత చక్కని అర్థముంది ఇందులో. ఆ ప్రోలరాజు పంటలకు చీడపీడలు రాకుండా చూసుకుంటే, ఈ ప్రోలరాజు ఈ త్రిలింగ రాజ్యానికి పట్టిన చీడలను పారదోలేందుకు కంకణం కట్టుకున్నాడు. భేష్ అని ప్రతాప్ అనుకుంటూ ఉండగా, ప్రోలయ నాయకుడుగా మారిన ఈ కొత్త ప్రతాపుడు ప్రోలనీడుకే ప్రోలరాజులో ఉంటాడేమో కదా అన్నాడు అక్కడికి వచ్చిన ప్రోలానీడు సేనాధిపతి అయిన ప్రతాపుడు. అంత భాగ్యమా అన్నాడు ప్రోలయ నాయకుడు. చూద్దాం కాలం నిర్ణయం ఎలా ఉందో అంటూ ప్రతాపుడు కాపయ్యను అనుసరించాడు. దాంతో ఈ ప్రోలయ నాయకుడు ప్రతాపుడిని అనుసరించాడు. కొన్ని రోజులకు త్రిలింగ రాజ్యములో చెల్లాచెదురైన 74 మంది నాయంకరులు, వారి సైనికులతో రేకపల్లి నిండిపోయింది. ఆ రోజు సాయంత్రం నాయంకరులందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముందు మనమందరం ఒక్కటిగా ఉండాలి. ఉలూఖాన్ ఇంకా మన రాజధాని నగరంలోనే ఉన్నాడు. అతడి దగ్గర సైన్యం ఇప్పుడు పరిమితంగానే ఉంటుంది. ఇప్పుడు మనం అతడి మీద దండయాత్ర చేస్తే సైనిక ధన సహాయం కోసం ఢిల్లీకి కబురు పెడతాడు. కాబట్టి ముందుగా ఉలూఖాన్కు ఢిల్లీకి సమాచారం వెళ్లే దారులన్నీ మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఢిల్లీకి, మన త్రిలింగ దేశానికి మధ్య సమాచారానికి ఇతర సహాయాలను అందకుండా చేసి వాటికి మనం గండికొట్టినట్టయితే ఈ తురుష్క పాలకులను ఓడించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు, మనం మన సైనికులం ఒకే కోటలో కాని దుర్గంలో కాని ఉండకూడదు. అరణ్యాలలో ఉండి హఠాత్తుగా తురుష్కుల మీద మెరుపుదాడులు చేయాలి. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము మనం స్వాధీనం చేసుకుని తిరిగి ప్రజలకు పంచిపెట్టాలి. అలా మనం ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతంలో వారిమీద మనం దాడి చేసి చికాకు పుట్టించాలి. మనం ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తామో తెలియక వాళ్లు హడలిచావాలి. అప్పుడు తురుష్కులు వారి సైన్యంను రాజ్యంలో జరిగే దాడులను అణచడానికి అన్ని ప్రాంతాలకు పంపుతారు. అప్పుడు తక్కువ సైన్యమున్న సమయం చూసి
మన రాజధాని నగరం మీద దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకుందాం. ఇలా మనం తురుష్కుల మీద ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తామో తెలియకుండా చేయడం వల్ల వారు ఎక్కడ యుద్ధానికి సిద్ధమవ్వాలో, ఎక్కడ సైన్యం సమీకరించాలో తెలియక తలపట్టుకోవాలి. మన దెబ్బకి ఈ రాజ్యం విడిచి వారికి వారే పారిపోవాలి. ఇవన్నీ చేయడానికి అనుకూలంగా ఉంటుందనే మారుమూల అటవీ గ్రామమైన ఈ రేకపల్లిని నేను మన సమావేశ కేంద్రంగా ఎంచుకున్నాను. మన దాడులు ఇక్కడి నుండే మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వ్యూహం గురించి మీ అభిప్రాయాలు, అనుమానాలుంటే నిర్మోహమాటంగా చెప్పండి అని ప్రోలానీయుడు తన పథకం చెప్పాడు. అక్కడ ఉన్న నాయకులందరూ వ్యూహం అద్భుతంగా ఉంది, ఇలాగే చేద్దాం అని అంగీకరించి మంచి యుద్ధ వ్యూహం సిద్ధం చేశావని అందరూ ప్రోలానీయుడును అభినందిస్తూ ఉంటే, వ్యూహం సరే, దీనికి ఎవరు నాయకుడిగా ఉండాలి? నాయకత్వం లేకపోతే ఎవరి ఆజ్ఞ పాటించాలో తెలియక ఎటువంటి వ్యూహమైనా దెబ్బతింటుంది. కాబట్టి ముందుగా మనందరికీ ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అని రేచర్ల పద్మనాయక వెలమవర్గానికి చెందిన సింగభూపాలుడిగా పిలువబడే సింగమనాయకుడు. అవునవును అని సింగమనాయకుడు ప్రతిపాదనకు అందరూ ఒప్పుకున్నారు. ఇంతమందిని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఇక్కడున్న వారిలో ముగ్గురికే ఉన్నాయి. వారు మొదటగా రేచర్ల సింగమ భూపాలుడు, 2 కొలను రుద్రదేవుడు, చివరగా కమ్మప్రభువు ముసనూరి ప్రోలయ భూపతి. వీరిలో ఎవరు నాయకుడిగా ఉన్నా పర్వాలేదు అని అన్నయామాత్యుడు ప్రతిపాదించాడు. ప్రోలానీయుడే నాయకుడిగా ఉండాలి. కాదు, రుద్రదేవుడే నాయకుడిగా ఉండాలి. లేదు, సింగమ నాయకుడే నాయకుడిగా ఉంటే బాగుంటుందని ఆ నాయకుల గుంపులో కలకలం రేగింది. దాంతో ఎవరిని నాయకుడిగా ఎంపిక చేయాలో అర్థం కాక మంత్రి అన్నయ్య సింగమ నాయకుడికి మద్దతిచ్చేవారిని ఒకవైపుకు రమ్మన్నాడు. అక్కడున్న వారిలో కొందరు బయటకు వచ్చి ఒకవైపు నిలబడ్డారు. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము.